అందరికీ నమస్కారం. ఇక పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఎవరైతే జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ, నేమాలజీ, అలాగే గ్రాఫ్ నేర్చుకోవాలనుకున్న వారు ఈ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మీరు మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మనకి గత 2 రోజుల నుంచి చాలామంది ప్రశ్నలు వేశారు కామెంట్ బాక్స్‌లో. సో, వారి యొక్క సందేహాలను నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరుస్తాను. మొదటి ప్రశ్న కిరణ్ కుమార్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురుగారు ఒక పాప జాతకము చూసి వారు మన పూర్వీకుల్లో ఒకరు జన్మించారు అని ఏ విధంగా మనం చెప్పగలం? అసలు చెప్పగలమా? అనేది చాలా మంచి ప్రశ్న. ఇదేంటంటే మనకి పరాశర మహర్షి గారు ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఏం గైడ్‌లైన్స్ ఇచ్చారంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ అలాగే బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ కనుక కరెక్ట్‌గా మీరు చేస్తే, జెనెటిక్ రిలేషన్ కూడాను కరెక్ట్‌గా మీరు చేయగలిగితే, మీ ఒక్కళ్ళ జాతకమే కాదండి. మీ జాతకం నుండి, మీ తల్లి జాతకం, మీ అమ్మమ్మ జాతకం, వాళ్ళ అమ్మ జాతకం, ఇలాగా ఎన్ని తరాలైనా మనం తీసుకోవచ్చు. అలాగే తండ్రి తరపున కూడాను తండ్రి యొక్క లగ్నము నుండి మనం తీసుకోవచ్చు. చెప్పొచ్చు. అయితే మీ యొక్క సందేహం ఏంటంటే, ఆ వంశీకురాలా కాదా అనే భావన మీకొచ్చింది. మనకి చాలా మంది జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, రాహుకేతువులు యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఒకదానికి తలకాయ ఉండదు. ఒకదానికి బాడీ ఉండదు. ఇదే చెప్తారు. మనకి చేతులు కాలిపోయేదాకా ఎవరు చెప్పరు. బాగా గుర్తుపెట్టుకోవాల. మనం పిండ ప్రదానాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? అది మనకు తెలీదు. సంవత్సరికం చేస్తాం. ఎందుకు చేస్తాం? అది తెలీదు. దినాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? అది కూడా తెలీదు. అంటే అంత తెలియని వాళ్ళమా మేము అనే భావన మీ మనసులో రావచ్చు. మీ మనసులో రావచ్చు. ఎక్కడా కూడాను రాయలేదు. దినం భోజనం మీరు తినొచ్చు అనే పదం ఎక్కడ రాయల. సంవత్సరికం భోజనం మీరు తినొచ్చు అని ఎక్కడ రాయల. మీకు కోపం రావచ్చు. మనం దినం భోజనం ఎందుకు పెడుతున్నాం అనే ప్రశ్న ఒకటి మీ మనసులో యేసుకుంటే చాలు. సంవత్సరికం ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? అనేది మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతది. ఈ జన్మ మానవుడి యొక్క జన్మ ఈ జన్మలో గత జన్మలో చేసుకున్న పాప కర్మల్ని తుడిచిపెట్టి క్లీన్ చిట్‌గా ఆ భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళటం కోసమే వచ్చాం మనం. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 మీకు జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు మీకున్నారు. ఓకే. మీరు ఆ వంశానికి చెందినోళ్ళే గదా! మీ తాత, మీ ముత్తాత తెలుసో తెలియకో, తెలుసో తెలియకో తప్పులు చేసుండొచ్చుగా? చెప్పండి. ఇప్పుడు, ఇప్పుడు ఈ నౌ ప్రెజెంట్ డేస్‌లో ఉన్న జ్ఞానం కన్నా
అప్పట్లో దాదాపు 70-80 సంవత్సరాల క్రితం తెలుసో తెలియకో చిన్న చితక తప్పు అంటే తప్పే. తప్పు అనేది ఇంకా తప్పే. ఎందుకని అనంటే భగవంతుడు మనకు ఆలోచన ఇచ్చాడు. మనకొక బంధం అనేది ఇచ్చాడు. ఈ బంధం గురించి ఎదుటోళ్ళని మనం అన్యాయం చేస్తాం. ఆ కాలంలో స్థలాలు, పొలాలు, నగలు, అబద్ధాలు ఆడుండొచ్చు కదా! ఆ భగవంతుడి సన్నిధిలో వాళ్ళు నరకంలో పడి నరకయాతన అనుభవిస్తున్నారేమో అనే భావన మీలో ఉండాలి. మీలో ఉంటే అప్పుడు మనం ఈ సంవత్సరికాలు, దినం భోజనం ఎవరికి పెట్టాలి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఛానలు ముస్లిమ్స్ చూస్తున్నారు, హిందూస్ చూస్తున్నారు, క్రిస్టియన్స్ కూడా చూస్తున్నారు. మన దేశం కూడా చూస్తున్నారు, ఇతర దేశాల్లో కూడా చూస్తున్నారు. భగవంతుడు మీకు ఇచ్చాడు అంటే మీరు మరొకళ్ళకి ఇవ్వడం కోసం ఇచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది, మీకు జన్మ ప్రసాదించారంటే ఆ మహావృక్షం ఎవరు? మీ తాత ముత్తాతలు. వాళ్ళు ఇచ్చిన ఆస్తి మనకు కావాలి. కానీ వాళ్ళ కష్టాలు మనకు అక్కర్లేదు. ఓకేనా? ఇక దినం భోజనం అనేది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిరగడానికి బళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు తినటానికి వీలు లేని భోజనం. ఇదేంటండి ఇలా అన్నారు ఈయన అనుకుంటారేమో. డౌట్ వచ్చింది మీకు. చాలా మందికి వస్తుంది డౌట్. దినం భోజనం అనేది మనకి కాదు, మనది కాదు, పేదవాడిది. సంవత్సరికం అనేది కూడా పేదవాడిదే. మనం ఏం చేస్తాం? 1000 మందికి పెడతాం. వచ్చినోళ్ళు ఏం చెప్తారు? చట్నీ బాగోలేదు, వంటకాలు బాగోలేవు, అట్లాంటిది మమ్మల్ని ఎందుకు పిలిచారు వీళ్ళు? అలా మనసుల్లో ఉండే భావన అది. ఇప్పుడు పెళ్లికి వెళ్ళినా కూడా అంతే. పెళ్లికి ఎందుకు వెళ్ళాం? కారణం ఏంటనేది తెలియదు. మా పెళ్లిలో 10 రకాలు పెట్టాం, 20 రకాలు పెట్టాం అంటారు. దేనికి పెట్టారు? డస్ట్‌బిన్‌లో వేసేయడానికి అంతే. గొప్పలు చెప్పుకుంటానికి. అర్థమైందా అండి? కాబట్టి దినం భోజనం గాని, లేక సంవత్సరిక భోజనం గాని పేదవాడిది. వాడు తింటేనే, ఆ పేదవాడు తింటేనే అది పుణ్యంగా మారుద్ది. నేను గత వీడియోలో చెప్పా. భగవంతుడికి మహా ఆకలి. భగవంతుడికి ఆకలి ఎక్కువ. ప్రపంచ దేశాలు మొత్తం భగవంతుడు నోట్లో వేసేసినా కూడా ఆకలి తీరదు. తీరదు. ఆయన ఆకలి ఎలా తీరుద్ది అంటే మీ యొక్క త్రికరణ శుద్ధిగా పేదవాడికి గుప్పెడు అన్నం పెడితే చాలు. కడుపు నిండిపోతాయండి. ఆ పుణ్యమే మన తాత ముత్తాతలకి వెళ్తది. వెళ్ళడం వలన మన జన్మ, మీకు పుట్టబోయే పిల్లలు, ఆ పిల్లలు, ఆ పిల్లలు, ఆ పిల్లలకి రాహుకేతువుల దోషం రాదు. నా దగ్గర చాలా మంది వచ్చారు. ఏంటండి మా పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు అంగవైకల్యంగా పుడుతున్నారు. గర్భస్రావం అయిపోతోంది. సంతానం కలిగి ఒక నెలల తర్వాత చనిపోతున్నారు. ఇయన్నీ ఏంటి? ఎందుకని? ఇది శాస్త్రంలో లేదా? ఉంది. అంత లోతుకి చదివేవోళ్ళు ఎవరు? అంత లోతుకి చదివి చెప్పేవోళ్ళు ఎవరు? చెబితే వినేవోళ్ళు ఎంతమంది? మీరేమో గొప్పలుగా ఎళ్లి తిప్పలు తెచ్చుకునేది మీరు. ఏం అక్కర్లేదు. లక్షలు ఖర్చు పెట్టి పెట్టాల్సిన అక్కర్లేదు. 11 మంది పేదవాళ్ళని పట్టుకోండి. చక్కగా భోజనం పెట్టండి. మీ పిల్లల జీవితాలన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఇక మీరడిగిన ప్రశ్నకి ఇదంతా చెప్పుకుంటూ వచ్చారేంటంటే, రాహు కేతువులే
మెయిన్. ఈ వ్యక్తి మీ వంశీకుడే అంటానికి కారణం రెండు గ్రహాలు. అవి రాహు కేతువులు. రాహు కేతువుల యొక్క యాక్సెస్ లో లగ్నాధిపతి గాని, లగ్నము గాని, రవి గాని, కేతు గాని సంబంధం ఉంటే కేంద్ర కోణాల్లో కూడా లగ్నాత్తు 2, 4, 7, 10 భావాల్లో గాని, 1, 5, 9 భావాల్లో గాని, రవితో గాని, చంద్రుడితో గాని సంబంధం. అంటే యుతి గాని, దృష్టి గాని, లేకపోతే రవి నక్షత్రంలో గాని, లేక చంద్ర నక్షత్రంలో గాని ఈ రాహు కేతువులు కనుక సంచరిస్తే ఖచ్చితంగా, అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, సతిభీషం ఈ నక్షత్ర సంచార సమయంలో పుట్టినోళ్ళు కూడాను 100కి 99% వాళ్ళ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబాషన్స్ గాని జరుగుతాయి. వీటికి సంబంధం ఉంటేనే ఆ వ్యక్తి ఆ వంశానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. అయితే మిగతా వాళ్ళు అవరా అంటే అవుతారు. ఆ వంశం వాళ్ళే అవుతారు. కానీ వాళ్ళ వంశంలో ఎవరు అనేది తేలాలంటే వీటి సంబంధం ఉండాలి. రాహుకేతులతో సంబంధం ఉండాలి. రవి గాని, చంద్రుడు గాని, కేతు గాని, రాహు గాని సంబంధం ఉండాలి. ఉంటే ఖచ్చితం. ఇలాగే మీ ప్రశ్న ఉదయమే చదివాను నేను. చదవగానే నాకు చాలా ఇంప్రెస్ వచ్చింది. ఏంటంటే దాదాపు ఒక 6-7 నెలల క్రితం ఒక పెద్దాయన మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి జాతకం చూసాం. అలా అమ్మాయి జాతకం చూసాం. చూసిన తర్వాత అయ్యా ఈ అమ్మాయి బిహేవియర్ ఈజ్ టోటల్ డిఫరెన్స్ గా ఉంటది. చాలా టోటల్ డిఫరెన్స్ గా ఉంది. ఏంటంటే ఈ అమ్మాయి జరగబోయేది, జరిగింది ఒక పెద్ద ఆవిడలాగా, పెద్ద వయసు, పిల్లలు ఏం లేదండి, ఒక 14 సంవత్సరాలు ఏదో ఉంది. ఒక ముసలి వాళ్ళు, దాదాపు 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళకి ఎంత అయితే అనుభవం ఉంటుందో అటువంటి అమ్మాయి ఈ అమ్మాయి అటువంటి అమ్మాయి ఈ అమ్మాయి మీ వంశకురాలు. ఆ కాలంలో పెద్ద మనిషి తరహాగా ఉండి 10 మందికి అన్నం పెట్టిన వ్యక్తి, 10 మంది బాగుబోగులు చూసిన వ్యక్తి. ఈ జాతకరీత్యా ఈ అమ్మాయికి ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నమ్మరుగా. మనం మానవులం కదా, నమ్మరు. ఎందుకంటే నేను ఫీజు కోసం మా అమ్మాయికి తెగ పొగుడుతున్నాళ్లే అనుకుంటారు. నాకు ఫీజు అక్కర్లేదండి. నేను చెప్పినట్టు ఉంటే చాలు. అనుభవం పెరుగుద్ది. ఈ 35 సంవత్సరాల్లో తవ్వి 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 తీసిన శాస్త్రాలు మా క్లాసుల్లో చెప్తున్నాను. సార్ ఇంత యాక్యురేటెడ్ గా ఎందుకు చెప్తున్నా, ఎలా చెప్తున్నారు సార్? ప్రతిదీ డిగ్రీస్ తో సహా క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను. అలాగే ఆ అమ్మాయికి ఒక చోట పుట్టుమచ్చ ఉంది. అది ఉన్న తర్వాత, అది మీరు చూసిన తర్వాత నాకు అపాయింట్మెంట్ కి సంబంధించిన డబ్బులు వేయండి. లేకపోతే పర్వాలేదు, వేయొద్దు, డబ్బులైతే వేయొద్దు. ఇదైతే ఖచ్చితంగా ఉంది అని చెప్పాను. చెప్పగానే వెంటనే వాళ్ళ మిస్సెస్ కి ఫోన్ చేసి అడిగారు. అడగగానే అవునండి ఉందండి పుట్టుమచ్చ. ఆవిడ పెద్ద మనిషి అండి. ఆమె చెప్పితేనే జరుగుద్ది. ఆవిడ దగ్గర ప్రస్తావన పెట్టకుండా మీరు ఏమైనా చేద్దామన్నా కూడా అది జరగదు. కరెక్ట్ 12 మాసాల 6
అంటే 12 సంవత్సరాల 6 మాసాల తర్వాత నుంచి యాక్టివేషన్స్ మారిపోయినాయి ఈ అమ్మాయికి. ఆమె ఒక పండు ముసలావిడి యొక్క మనస్తత్వం, తన యొక్క భావోద్రేకాలు మొత్తం ఉన్నాయండి దీంట్లో అని చెప్పాను. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి రాహు కేతుల్ని మీరు పట్టుకుంటే సరిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు, మనం చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. ఏమన్నా అంటే గురువు గారికి నమస్కారం. మీకు నా ఒక క్వశ్చన్. ఏ మనిషి అయినా జీవితంలో కష్ట నష్టాలు ఏ విధంగా వస్తాయి? అది అదే విధంగా ఆ ఏమడుగుతున్నారంటే ఏ విధంగా పాప మహాదశ శుభ మహ సురేష్ కస్పా గారు కొంచెం తెలుగులో వేస్తా ఉండండి. మీరు క్వశ్చన్స్ తెలుగులో వేస్తూ ఉండండి. కష్ట నష్టాలు అడిగింది ఏంటంటే కష్ట నష్టాలు అవి ఎలా వస్తాయి ఏంటంటే ఒక విషయం చెప్తానేనండి. ఒక వ్యక్తికి రోజు ఒక 2000 వస్తున్నాయి. రోజు 2000 వస్తున్నాయి. చక్కగా భార్యకి తీసుకొచ్చి ఇస్తున్నాడు. భార్య ఏం చేస్తుందంటే ఒక 500 తీసి తన చేతికిచ్చి 500 రూపాయలు వాడుకొని 1000 రూపాయలు దాస్తుంది. ఇలా జరుగుతుంది ప్రాసెస్. జరుగుతా డబ్బులు చూడగానే మనిషి మనస్తత్వం మారిపోద్ది. డబ్బును చూడగానే మనస్తత్వం మారిపోద్ది. ఆస్తిని చూడగానే మారిపోద్ది. బంగారాన్ని చూడగానే మారిపోద్ది. నవరత్నాలను చూసినా కూడా మారిపోతుంది. పదవులు చూసి కూడా మారిపోతుంది. స్థితిగతుల్ని బట్టి కూడా మారిపోతుంది. ఎప్పుడైతే మారుద్దో కష్ట నష్టాలు మీరు తెచ్చుకుంటారు. మనిషికి 1000 2000 వస్తుంది కదా అని ఏం చేస్తాడంటే అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకోనన్ని రోజులు 2000 వస్తానే ఉంటాయి. ఎప్పుడైతే ఈ 2000 వస్తున్నాయి కదా అని ఒక 5 లక్షలు తీసుకున్న తర్వాత ఈ 2000 రావడం మానేస్తాయి. మానేసిన కాడి నుంచి ఇంకా కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు? ఆశ. ఈ ఆశ ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది. అందుకనే మన పరాశర మహర్షి గారు చాలా చక్కగా ఒక విషయాన్ని చెప్పారు. రవిగ్రహాన్ని జపాల్లోనూ, దానాల్లోనూ, అలాగే కుజ, గురువు, రాహు, కేతు, బుధ, గురువు, శనులు ఈ అన్ని గ్రహాలకి మీరు సమ్ టైం ఉంటది. కొంత టైం ఉంటది. ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచించేటట్టు చేసుకుంటాయి. చేస్తాయి. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కుప్పకూలిపోవడానికి ప్రధానమైన గ్రహం చంద్రుడు. పరాశర మహర్షి ఏం చెప్పారంటే ఈ చంద్రుణ్ణి మీరు జాగ్రత్తగా ఇండికేట్ చేయండి. చంద్రుని మీరు జాగ్రత్తగా మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకు చెప్పారంటే
మీకు శుభవార్త చెప్పగానే మీ మనసు ఆహ్లాదకరంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే సాడ్ న్యూస్ చెప్పగానే మళ్ళీ డల్ అయిపోతారు. అంటే అప్పటికప్పుడే ప్రతి దాన్ని పరాశర మహర్షి చాలా చక్కగా వివరించారు. ప్రతి దాన్ని ఒక కొలత అనేది ఇచ్చారు. కొలత. ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ ఎళ్ళాలనుకోండి 4 గంటలు. అదే అమెరికా ఎళ్ళాలనుకోండి 24 గంటలు. ఓకేనా? సో, ప్రతి దానికి సర్టెన్ టైము, కాలిక్యులేషన్ ఇచ్చారు. కానీ మూన్‌కి మాత్రం కాలిక్యులేషన్ ఇవ్వనే ఇవ్వల. మీరు హైదరాబాదు చార్మినార్ దగ్గరికి చార్మినార్ పైన ఎక్కాలి అని మీరనుకున్నారు. అంతే. మనసులో అనుకున్నారు. అక్కడికెళ్లారు, ఎక్కారు, వచ్చేసారు. సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మార్చేసేది చంద్రుడు. ఈ చంద్రుడు ప్రతి జాతకంలో శుభ ఫలితాలు ఇవ్వాలనే కోరుకోవాలి. ఈ చంద్రుడు చాలా డేంజరస్. ఈ చంద్రుడిని మీరు బ్యాలెన్స్ ఎలా చేయాలి? బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా! చంద్రుడిని బలం చేకూర్చాలి. బలం చేకూర్చాలంటే మనం ఏం చేయాలి? టానిక్‌లు ఇవ్వాలా? లేదు. ఫస్ట్ మీ మనసును కంట్రోల్ చేయాలి. మీ మనసులో కంట్రోల్ ఏంటంటే, మీ దగ్గర ఒక 10,00,00,000 ఉన్నాయనుకోండి, ఎదుటోడిని కించపరుస్తారు. ఈడు బతికింతే, ఈ అమ్మాయి ఇంతే, ఇది ఇంతే అలాగని ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మీరు కించపరుస్తూ ఉంటారో, ఎంత కించపరుస్తారో అంత చంద్రబలం మీకు లోపిస్తది. లోపిస్తది. ఖచ్చితం. ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నా అనుభవంతో చెప్తున్నా. నేను చదువుకునే సమయంలో నన్ను ఒక ముగ్గురుండేవాళ్ళు. మేము పేద కుటుంబమే. బాగా ధనికులేం కాదు. డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మేము 5గురు సంతానం. ఏదో దేవుడా దేవుడా అని బతుకుతూ నేను ఉద్యోగ నిమిత్తం ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు తన చెడ్డ కోతి వనమంతా చెడగొట్టేసింది అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోయి ఎవరైతే నా స్నేహితుడు ఉంటాడో వాడికి చెప్పేసేవాడు. వీడు పేదవాడు, వీడి దగ్గర డబ్బులు ఉండవు, వీడి బతికింతే, అది ఇది అని. లాస్ట్‌కి ఏమైపోయిందంటే వాళ్ళ వాళ్ళందరూ కలిసి నన్ను ముట్టుకోలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను నేను. నన్ను పట్టుకోలేరు. నా స్టేజ్‌లోకి వాళ్ళు రాలేరు. అంటే అక్కడ వాళ్ళు కించపరచడం. ఎప్పుడైతే కించపరుస్తూ ఉంటారో వాళ్ళు లోకెళ్ళిపోతారు. మన దగ్గర డబ్బులున్నాయి, మనకేంటి అనుకుని చాలామంది కించపరుస్తారు. ఆడవాళ్ళు గాని, మగాళ్ళు గాని. ఫస్ట్ మీకు దరిద్రం అనేది స్టార్ట్ చేసేదే చంద్రుడు. శని గాదు, రాహు గాదు, కుజుడు గాదు, ఏ గ్రహము గాదు. మూన్. ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తిని కించపరచడం, తిట్టడం, ఈ బంధుత్వాన్ని దూరం చేయడం, చాడీలు చెప్పడం, ఈళ్ళు ఎప్పుడైతే చెప్తారో వాళ్ళ జీవితం ఒకానొకప్పుడు బాగానే ఉంటది. బాగానే ఉంటదన్నప్పుడు ఆ బాగా ఉన్నదాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలా. మెరుగుపరుచుకోరు. వాళ్ళేం చేస్తారంటే ఎదుటి పిల్లల్ని ఈళ్ళు ఎలాగంటే హ్మ్. మా పిల్లలు బాగా చదువుతారు. మా పిల్లలు 10కి 10 వచ్చేస్తాయి. మా పిల్లలు అది, మా పిల్లాడు ఇది, నా కూతురు అది, అలాగిలాగని ఈళ్ళ డబ్బా ఈళ్ళు కొట్టుకున్నది గాకుండా పక్కన చెల్లో, తమ్ముడో, అన్న పిల్లలో వాళ్ళ మీద చెప్పడం మొదలెడతారు. మా అన్నయ్య చాలా మంచోడు. ఆళ్ళ పిల్లలు చూడండి ఇలా తయారు. వాళ్ళకి చదువులు లేవు, సంధ్యలు లేవు, అది లేవు, ఇది లేవు, అది ఇది పిల్లల మీద కించపరచడం. ఎందుకంటే ఇది స్వానుభవంతో చెప్తున్నా. నా పిల్లలు కూడా అలాగే అన్నారు. నేనొక్కటే అన్నాను నా పిల్లలకి. అనుకుంటే అనుకోని. మనకి భగవంతుడు 3 పూట్ల తినటానికి తిండిచ్చాడు. ఉండటానికి ఇల్లిచ్చాడు. చాలు. ఇక్కడితో ఆగుదాం మనం. ఇంకా పెరిగామంటే మనలో రాక్షసత్వం పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్‌కి ఏమైపోయిందంటే ఎంతమంది కించపరిచారో ఆళ్ళందరూ డౌన్‌లో ఉన్నారే గానీ,
హైక్లకు రాలేదు. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. 5 రూపాయలు దాచుకున్నాం. 3 రూపాయలు చేతిలో పెట్టుకున్నాం. అంటే 500 ఉన్నాయి. ఓ 500లో ఒక 300 పొదుపు చేసుకున్నాం. 200 ఉన్నాయి. 150 ఖర్చు పెట్టుకున్నాం. 50 రూపాయలు చేతిలో పెట్టుకున్నాం. నష్టం ఏంటి? ఈ డబ్బులు వస్తున్నాయి కదా అని మీరు లోన్స్ తీసుకుని అప్పులు తీసుకుంటేనే మీకు దరిద్రం. ఈ అప్పులు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారంటే ఇల్లు కట్టుకుంటానికి, బంగారం కొనుక్కుంటానికి, స్థలం కొనుక్కుంటానికి, పొలం కొనుక్కుంటానికి, ఎంజాయ్మెంట్కి. వాళ్ళకేమో పెద్ద డాబా ఉంది నేను కూడా కట్టేయాలని, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు నేను కూడా, నా పిల్లడు పొట్ట పొడిస్తే ఒక అక్ష ముక్క లేకపోయినా వెళ్ళిపోవడం. సో దరిద్రం అనుభవించాలన్నా మీరే, హైక్ వెళ్ళాలన్నా మీరే. కాబట్టి చంద్రుణ్ణి మీరు కంట్రోల్ చేసుకోండి, అంతే. వేరేదేం వద్దు. మీరు ఎప్పుడైతే మనసు ప్యూరిటీగా ఉంటుందో మీ జీవితం కూడా ప్యూరిటీగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్తత్వం సరిగా ఉండదో చెప్పు దెబ్బలు ఖాయం. మీరు తింటే తిన్నారు, మీ పిల్లలు కూడా తింటారు. అంత అవసరమా? ఆ పిల్లల కోసమే కదా మనం చేసేది. మీ పిల్లలు బాగా చదివారు, వాళ్ళ పిల్లలు చదవలేదు, బాగా కరెక్టే. మీ అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయి పొలిటికల్ లీడర్ అయ్యాడు. వీళ్ళిద్దరిలో గొప్ప ఎవరు చెప్పండి? ఐపీఎస్ గొప్ప, కానీ పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళాల్సిందేగా, వెళ్ళి నిలబడి నమస్కారాలు పెట్టుకోవాల్సిందేగా. ట్రాన్స్ఫర్ల కోసం, పనుల కోసం స్వయంగా ఏం చేసుకోగలడా? ఇలాంటివి ఉంటే లాజిక్. కాబట్టి మన కర్మని మనమే రాసుకుంటాం. మనం ఎప్పుడైతే ఆశపడ్డం ఎదుటి వాళ్ళకి మోసం చేస్తామో ఖచ్చితంగా అది వెంటాడుతానే ఉంటది, వదలదు. మీ గొంతుకులో ఊపిరున్నంత కాలం వెంటాడుతానే ఉంటది, వదలదు మిమ్మల్ని. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నాగిరెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురుగారు, నా పేరు తనూజ. నేను పుట్టింది 1/11/2000 సంవత్సరం సాయంత్రం 5:10 అనకాపల్లి. నేను జాబ్ విషయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా? పెళ్లి విషయం కూడా తెలియజేయండి అన్నారు. మా మీకు అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్తాను. దాని గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. 2000 సంవత్సరం 11వ నెల 1వ తారీఖు సాయంత్రం 5:10. తనుజ గారు, తల్లి, మీ యొక్క జాతక పరిశీలన చేస్తే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది తల్లి. ఇప్పుడే ఒకళ్ళకి నేను చెప్పాను, సార్ నాగిరెడ్డి గారు, అమ్మాయి ని బాధ పెట్టకూడదు, అమ్మాయి మానసిక క్షోభ అనుభవిస్తుంది. తల్లి తనుజ, ఒక్క విషయం చెప్తానమ్మా, చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. సరే వచ్చింది కదా అనుకుంటే నువ్వు అనుకున్నంత ప్యాకేజీ రాదు, నువ్వు అనుకున్నంత ప్యాకేజీ రాదు. కానీ అభివృద్ధి యోగాలు ఉన్నాయి, అభివృద్ధి యోగాలు ఉన్నాయి. అభివృద్ధి యోగం చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఎంతైనా ఒకసారి ఆలోచిద్దాం. చదువు, ఉద్యోగం
ఇవి ఆడపిల్లకి ఎంత కాలం ఉంటాయి మన దగ్గర? ఆలోచన చేయి. ఎంతకాలం ఉంటాయి? సర్టన్ ఏజ్ దాకానే ఉంటాయి. కానీ జీవితాంతకాలం ఉండేదేంటి? నీ తోడు ఎవరు? నీ భర్త. తల్లిదండ్రులు కూడా రారు, అక్క చెల్లెలు రారు, అన్నదమ్ములు కూడా రారు, స్నేహితులు కూడా రారు. నీ పక్కన ఉండేది ఎవరు? నీ భర్త. ఓకేనా? రెండోది, ఇక్కడ చాలా చక్కగా, చాలా బాగుంది. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో కేతువుతో సంబంధం. కేతువుతో సంబంధం. నువ్వు ఉన్నత స్థితికి నీ భర్త నీ దగ్గర నీతోనే నీ మాటే జవ దాటకుండా ఉండాలి అంటే ఒకటే ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? ఆశ. ఆశ దాన్ని చంపే. నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. లేదు కాదు అంటే మాత్రం నీకు ఏ రెమెడీలు పనికిరావు. అది ఉంది దాంట్లో. ఒకటి బాగా గుర్తుపెట్టుకో. నువ్వు తండ్రిని విపరీతంగా ప్రేమిస్తున్నావు. అమ్మో నా తండ్రి, అమ్మో తండ్రి, నా తండ్రి. ఆ తండ్రిని కోల్పోతావు. కోల్పోవడం అంటే ఆయన కాలం చేస్తారని అర్థం కాదు. ఆయనకి నీకు పోట్లాడబడిపోద్ది. తల్లిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, తల్లి దూరం అయిపోద్ది. పోట్లాట. టోటల్ గా చెప్పాలంటే నీ మనసులో ఉన్న నువ్వు ప్రేమించిన వ్యక్తి నిన్ను దూరం చేసుకుంటాడు. ఖచ్చితం. ఇక్కడ ఈ కాంబినేషన్ ఏం చెప్తుందంటే లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటుంది. లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చేస్తే ఏమైనా బాగుంటుందా అని మళ్ళీ ప్రశ్న వేస్తాం. వద్దు, వేయొద్దు. 99.9% లవ్ మ్యారేజ్ అవాయిడ్ చేయి. ఓకేనా? అబ్బాయి వచ్చాడు, నీకు చెప్పాడు, నిన్ను ప్రేమిస్తున్నా, మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, పెళ్లి చేసుకుంటాను, అది ఇది ఇప్పుడున్న చెత్త గోలంతా ఇదే. కానీ ప్రేమించడం తప్పు కాదు, ఇష్టపడటం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే నీ లైఫ్ చాలా బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇదైతే ఉంది. రెండోది, మీ ఆడపిల్లల్లో కానీ మా పిల్లల్లో కానీ ఒక ఇష్టం పడడం. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాడు అంటే నువ్వేదో అందగత్తెవో, లేకపోతే నీ దగ్గర ప్రాపర్టీయో, లేకపోతే ఉద్యోగస్తురాలో అని కాదు. మీ తల్లి తండ్రులు పెంచారు చూసావు సాంప్రదాయంగా, అది చూసి నిన్నొచ్చి లవ్ చేస్తారు. చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అక్కడ కాంబినేషన్ అలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలా ఉండదు. ఆ కాంబినేషన్ అలా చెప్తుంది. సరే, మీరిద్దరు కలిసి ఇష్టపడ్డారు, తల్లిదండ్రులకి చెప్పారు. తల్లిదండ్రులు ఏం చెప్తారు? మీ తల్లి తండ్రి ఏం చెప్తారంటే నా కూతురు సుఖంగా ఉండాలి అని అంటారు. ఫస్ట్ మీ తల్లిదండ్రులకే సుఖం అంటే ఏంటో తెలియదు. రెండోది, అవతల పక్కన వాళ్ళు కూడాను సరే మా అబ్బాయి సుఖంగా ఉండాలి అని అనుకుంటారు.
వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి మీరిద్దరూ ఇష్టపడ్డారు, మనస్సులు కలిసినాయి, చూపులు కలిసినాయి, టేస్ట్లు కలిసినాయి, అన్నీ కలుస్తాయి, అన్ని కలుస్తాయి. కానీ జీన్స్ కలవు. బాగా గుర్తుపెట్టుకోండి, జీన్స్ కలవు. ఒకవేళ ఒకవేళ అన్ని పొంతనలన్నీ బాగుండినా కూడాను 100కి 100% మీరు విడిపోతారు. ఇదైతే పక్క. లవ్ మ్యారేజ్ వద్దు. ఓకేనా? మీ తల్లిదండ్రులు ఎలాగైనా నీకు పెళ్లి చేస్తారు. మీరు చదువుకున్న వాళ్ళ దగ్గర లాజికల్ పాయింట్స్ ఉంటాయి. మీ దగ్గర లాజికల్ పాయింట్. లవ్ మ్యారేజ్ అంటున్నాము, మళ్ళీ పొంతంలో చూసి పెళ్లి చేస్తే చేసి విడిపోతారు అంటున్నారు, బాగానే ఉంది. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అలా జరగదని గ్యారెంటీ ఏమన్నా ఉందా అని. నా జ్యోతిష శాస్త్రంలో ఉన్నంత అనుభవం నీ దగ్గర లేదు. చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చదివిన ఆడపిల్లలు నాకు చాలా మంది క్వశ్చన్స్ చేశారు. నీ జీవితం భగవంతుడు ఇలా రాశాడు అంటే తల్లి తండ్రిని అని కూడా చూడకుండా ఒక గురువుని కూడా చూడకుండా అసలు ఇంగ్లీష్లో ఎన్ని తిట్లు తిట్టిందో. కానీ నాకు బాధ కలగల. ఎందుకంటే కర్మానుసారిణే బుద్ధిహిం. 6 months తర్వాత లవ్లో పడిపోయింది, పెళ్లి చేసుకుంది. 2 సంవత్సరాల తర్వాత పాపను తీసుకుని డైవర్స్ తీసుకుని వచ్చింది. కారణం ఆ అమ్మాయి జెనెటిక్ రిలేషన్ అబ్బాయి జెనెటిక్ సరిపోలేదు. అప్పుడు నీకు మీ యొక్క జీన్స్ తో సమానంగా ఉండేది అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు. ఈ జీన్స్ ని ఎలా చూస్తాం ఏంటంటారేమో. మీరు చదువుకున్న వాళ్ళు కదా, మాలాంటి వాళ్ళు చెప్పినా మీరు వినరు. ప్లస్ మైనస్ ఉంటేనే బరువు ఎలుగుద్ది. 2 ప్లస్లు పెట్టినా 2 మైనస్లు పెట్టినా వెలగదు. XY అనేది ఉంటాయి, అవి ఉంటేనే అది వెళ్తాయి. చాలా మంది 100 మంది ప్రేమించుకుంటే పెళ్లి చేసుకుంటే 10 మంది మాత్రమే జీవిస్తారు కలిసి. 70 మంది విడిపోతారు. 20 మంది మనం ఎలాగూ కమిట్ అయ్యాం కదా అని ఇటు బతకలేక అటు చావలేక ఆ తాగుబోతోడు ముండాకోరుడితోనూ ఆ అత్తగారితోనూ మామగారితోనూ ఇబ్బంది పడుతూ అలా బతుకుతారు. కాబట్టి ఛాన్స్ నీదే. బాగా చదువుకో, దేవుడు నీకు అవుట్ ఆఫ్ కంట్రీ పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. బాగుంది. కొంచెం మ్యారిటల్ లైఫ్ అనేది కొంచెం బాగోలేదు తల్లి. అది లవ్ మ్యారేజ్ అంటే అస్సలు బాగోలేదు. కాబట్టి మ్యారిటల్ లైఫ్ లో కూడాను శుక్రుడు అష్టమ భావంలో, ద్వితీయ సప్తమాధిపతి అష్టమంలో పడిపోయారు. చాలా మంది జ్యోతిష్యులు కూడాను ఈ అమ్మాయికి అష్టమంలో శుక్రుడు ఉండిపోయాడు అది ఇది అంటారు. నువ్వు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. శుక్రుడు అష్టమంలో ఉండినా ఎక్కడ కూర్చున్నా కూడా, ఏ గ్రహం ఎక్కడ కూర్చున్నా కూడాను దానికి మనం చేసుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయి, అవి మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? రెండోది, ఎక్కువగా నువ్వు స్వీట్స్ తర్వాత కొలెస్ట్రాల్కి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తినే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల మూలంగా అనర్థం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. తగు జాగ్రత్త వహించాలనేదే సూచన. కేతువు మరియు చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్యూరిటీగా, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, కించపరచకుండా, నాకు ఇది కావాలని ఆశపడకుండా ఉండు. ఉంటేనే నీ లైఫ్ బాగుంది. అంటే లెట్ గో, సాక్రిఫై, ఎదుటి వాళ్ళకి పంచు. నువ్వు ఎంత పంచితే అంత డబ్బు వస్తుంది. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. అది ఉంది దాంట్లో. బాగుంది. మ్యారిటల్ లైఫ్ లో కొంచెం ఏంటంటే లవ్ మ్యారేజ్. నాగిరెడ్డి గారు ఇలా చెప్పాను అనుకోమాకండి. మన అమ్మాయి లవ్ చేసుద్దా, నా కూతురు ఎట్లాంటిదా అని మీరు అనుకుంటారేమో. టైం
మీరు నేను ఎవరు ఏం చెప్పలేం. ఓకేనా? కాబట్టి అమ్మాయికి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే యోగాలు అయితే ఉన్నాయి. మేబీ మే తర్వాత నుంచి బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. సో మీరు ఈ పాప పూర్వాషాఢ నక్షత్రం అని ఉంది. ఈ పూర్వాషాఢ నక్షత్రానికి కొంచెం గైనికల్ ప్రాబ్లం ఉంటుంది. దానికి కొంచెం బొబ్బర్లు ఎక్కువగా సాయంత్రం నానబెట్టుకుని ఉదయం బొబ్బర్లు తీసుకుంటే సరిపోతుంది. అది దాని మూలంగా పెద్ద అమెరికా తీసుకెళ్ళిపోండి, జపాన్ తీసుకెళ్ళి, మీరు ఎన్ని కంట్రీలు తిరిగినా కూడాను ఆ గైనికల్ ప్రాబ్లం పోవాలి అంటే బొబ్బర్లు తినాల్సిందే. బొబ్బర్లు తినకుండా మీరు ఎన్ని మందులు వేసుకున్నా కూడాను, తాగుబోతుడు బాగా తాగితే ఎలాగైతే మత్తులో పడిపోతాడో, మెడిసిన్ మీరు ఏది వాడినా కూడాను లోపల ఉండే ఇన్ఫెక్షన్ మత్తులో పడిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అది లెగిసిన కానించి అది వీరంగం ఆడేస్తది. కాబట్టి పూర్తిగా శరీరం లోపల నుండే, అంటే మనం తినే ఆహార పదార్థాల మూలంగా రిడ్యూస్ చేసుకునే తత్వం మన దేహానికి ఉంది. కాబట్టి సాయంత్రం కొన్ని బొబ్బర్లు నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినమనండి. పిల్ల తినలేకపోతది. అయితే ఫ్రై చేసుకోమంటారా? దాంట్లో ఉప్పు, కారం ఏయమంటారా అంటే, ఉప్పు, కారం వేసుకొని తింటాను అంటే అసలు బొబ్బర్లు తినొద్దనండి. ఉన్న వాస్తవం మాట్లాడేత్తమే. తినొద్దని చెప్పాను. ఎందుకంటే లోపల నుండి ఉన్న ఇన్ఫెక్షన్ తీయాలి. తీస్తే అమ్మాయికి సంతానం కలుగుద్ది. కొంతమంది చూసి కూడా చెప్తారు, "ఈ అమ్మాయికి సంతానం కలగదు" అంటారు. మీరు పూర్తిగా కంగారు పడవద్దు. కంగారు పడనే వద్దు. అమ్మాయికి సంతానం కలుగుద్ది. ఓకేనా? ఇంకా చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదన్నాను. కాబట్టి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. బాగానే ఉంది. వస్తది. ఎందుకంటే అమ్మాయికి ఒక్కొక్క మెట్టు ఎక్కే యోగాలు బాగున్నాయి. ఒకేసారి సూపర్ జెట్ విమానంలాగా వెళ్ళిపోయి ఎక్కడైనా కుప్పకూలిపోవడం బెటరా? లేకపోతే నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ వెళ్ళేది బెటరా? అనేది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మీర్జా ఒలి గారు అడుగుతున్నారు, మా అమ్మ హెల్త్ బాలేదు, 1960 జూలై 3 అన్నారు. సరే, మీర్జా ఒలి గారిది చూస్తాను. 1960వ సంవత్సరం జూలై 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 3వ తారీఖు సండే వచ్చింది. 1960 జూలై 3వ తారీఖు సాయంత్రం 6:30. మీర్జా అలీ గారు, మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో వచ్చేటప్పటికి ఏం చెప్తుందంటే రెస్పిరేటరీ సిస్టమ్. సో కఫం తత్వం ఎక్కువగా ఉందండి. కఫం తత్వం, వాతానికి సంబంధించిన రుగ్మతలు. ఓకేనా? వాతానికి సంబంధించిన రుగ్మతలు, కఫం తత్వానికి సంబంధించిన రుగ్మతలు. అట్ ద సేమ్ టైం చంద్రకేతువులు ట్రైన్ లో ఉన్నారు. అలాగే కుజుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడటం, బీపీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అనేది ఒకటి ఉంటుందిగా, ఉంటుందా? మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఉదయాన్నే మీరు ముస్లిమ్స్ అనుకుంటా మీర్జావలి గారు, మీరు ఒక పని చేయండి. ప్రతిరోజు 11 సార్లు, లేకపోతే 21 సార్లు, లేకపోతే 111 సార్లు దరూదే షరీఫ్, దరూదే షరీఫ్ మీరు యూట్యూబ్ లో కొట్టండి, వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత 11 సార్లు అల్హమ్ద్ సూరా చదవండి. 11 సార్లు కుల్యావుల్ కాఫిరున్, కుల్లా, కుల్ హౌజు బిరబ్బిల్ ఫలహ్, కుల్ హౌజు బిరబ్బిన్ నాస్. 4 ఖుల్ అంటారు దాన్ని. కాబట్టి మీరు యూట్యూబ్ లో కొట్టండి. ఇవి 11 సార్లు చదవండి. చదివి
మళ్ళీ ఈ 4 చదివేసిన ఈ 5 సూరాలు చదివిన తర్వాత మళ్ళీ 11 సార్లు దరూదే షరీఫ్ చదివి నీళ్ళల్లో 3 సార్లు ఊది ఆ నీళ్లు తాగిపించండి. అలాగే మీ అమ్మగారి పక్కన ఒక చెంబులో నీళ్లు పెట్టండి. అలాగే ఒక గుప్పెడు కల్లుప్పు ఉంటుంది. ఆ కల్లుప్పు తెల్ల గుడ్డలో కట్టి తల దిండి కింద పెట్టండి. సోమవారం కిలోంపావు ఉప్పు దిగదుడిచి పారుతున్న నీళ్ళలో వదిలేయండి. ఇది మీరు చేయవలసిన దినచర్య. ఇక మీ అమ్మగారికి నడుస్తున్న మహాదశ ఏంటి అనేది చూద్దాం. బుధ మహాదశ. బుధుడు అష్టమ భావంలో పడిపోయాడు. అష్టమాధిపతి 11లో పడిపోయాడు. సో ఈ బుధుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అంటే బుధ మహాదశలో రాహు అంతరం జరుగుతుంది. బుధ మహాదశలో రాహు అంతరం. ఇక్కడ చూడండి, బుధుడు అష్టమంలో ఉన్న బుధుడికి ఆపోజిట్ 2వ భావంలో రాహు ఉన్నారు. కానీ లగ్నానికి రాహు పాపి, బుధుడు పాపి. సో ఇక్కడ రెస్పిరేటరీ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పిన రెమెడీ చేయండి. అలాగే నమాజ్ చదువుకున్న తర్వాత కుదిరితే నమాజ్ చదువుకున్న తర్వాత 99 నేమ్స్ అనేది మన యూట్యూబ్ లో ఉన్నాయి. అల్లా 99 నేమ్స్ అనగానే దాంట్లో ఒక 10 పేర్లు రోజుకి 11 సార్లు చదివి మీ అమ్మగారి మీద ఓదండి. ఖచ్చితంగా ఆమెకి హెల్తీనెస్ వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ వాళ్ళ అక్క కొడుకు చిన్నప్పుడు ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన యొక్క భవిష్యత్ ఎలాగుంది అని అడుగుతున్నారు. ఆ పిల్లాడు భవిష్యత్ ఏంటి? 2016 4వ నెల కాదు సెప్టెంబర్ 4 ఉదయం 11:45. తిరుపతిలో పుట్టారు. చదువు భవిష్యత్ ఎలా ఉంటుంది అని. చూడండి, మీర్జావలి గారేనా పెట్టింది? మీర్జావలి గారు, ఈ బాబుకి రాహుకేతువుల దోషం ఉంది. వంశ పారంపర్యంగా వాళ్ళ వంశంలో 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ జరుగుంటాయి. రెండోది, ఎలాగో మీరు తిరుపతి దగ్గర ఉన్నారంటున్నారు, మీరు రాహుకేతువులకు సంబంధించిన దోషం ఉంది కాబట్టి నాగులు మీరా దర్గాకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మొక్కుకుంటే ఈ పిల్లాడు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.
బాగుంది. ఈ లగ్నానికి యోగకారకుడు లగ్నంలోనే ఉన్నారు. కేతువును చూస్తున్నారు. సో ఈ పిల్లడికి మెంటల్లీ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా గమనించండి. ఈ పిల్లాడికి చాలా గమ్మునుంటాడు. మంచి బ్రెయిన్. ఇబ్బంది పెట్టమా. ఈ పిల్లాడి చేత్తో పేదవాళ్ళకి కొంచెం భోజనం పెట్టించండి. కొంచెం భోజనం పెట్టించండి ఇద్దరికి. అమావాస్య రోజు ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఇద్దరికి భోజనం పెట్టండి. ఈ పిల్లాడి పేరు మీద వేసి పెట్టండి. వంశపారంపర్యంగా వచ్చిన దోషం కాబట్టి అది తొలుగుతుంది. కానీ ఈ అబ్బాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బాగుంది. ఇబ్బంది ఏమి లేదు. దీన్ని ఏమంటారంటే సర్పదోషం అని అంటారు. ఈ అబ్బాయి పుట్టిన ప్రదేశంలో దగ్గరలో చర్చి గాని, లేకపోతే హిందువులది లేదా ముస్లిమ్స్ది శ్మశాన వాటికి గాని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గాని, రేకుల షెడ్డు గాని, రేకులతో సంబంధం ఉన్న ఇల్లు గాని, లేకపోతే వాళ్ళ ఇంటికి దగ్గర వీధి సూళ్ళతో ఆగిపోయిన రోడ్డు గాని ఉండే అవకాశాలు. ఓకేనా? అలాగే పాము పుట్ట గాని ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్, ట్రాన్స్ఫారం, హై టెన్షన్ వైర్లు ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి పిల్లాడికి రాహుకేతుల దోషం పోవాలంటే ఇది నాగుల మీద దర్గాకి వెళ్ళి మొక్కుకోండి. ఇక మంచి ఫలితాలు వచ్చే రోజుల్లోనే మీరు అడిగారు. మొన్నే స్టార్ట్ అయ్యింది. మొన్నటిదాకా అర్ధాష్టమి ఏలినాటి శని. ఇప్పుడు బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. కంగారు పడమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఇక ఐరన్ మ్యాన్. మాకు ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న, గురువు గారు ఒక మహాదశ నడుస్తూ ఉంటే అందులో అంతర్దశ కూడా వస్తుంది కదా, దీంట్లో దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఒకటి శుభుడు, మరొకటి అశుభుడు అయితే. చూడండి, మహాదశ అనేది మీకు తెలవడం కోసం చెప్తుంది. ఇదిగోండి ఈ మహాదశ నడుస్తుంది అంటే ఆ మహాదశ మొత్తానికి రాజు ఎవరండి అంటే ఆ మహాదశాధిపతి. ఆ మహాదశాధిపతి మీ లగ్నానికి యోగకారకుడు అనుకోండి, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. చాలా మంచి ఫలితాలు ఎలా ఇస్తాడంటే, మీరు వ్యాపారం చేస్తుంటే 3 పువ్వులు 100 కాయలు చేస్తాడు. సూపర్‌గా చేస్తాడు. చేసినప్పుడే మీరు జాగ్రత్త పడాలి. రెండోది, ఆ మహాదశాధిపతి యొక్క అంతర్దశంలో మంచి ఫలితాలు ఇచ్చేసాడు. బాగా డబ్బులు ఇచ్చేసాడు. కానీ రెండోది అంతర్దశాధిపతి సరైన ఫలితాలు ఇవ్వకపోతే సంపాదించింది మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఎందుకు? డబ్బులొచ్చింది కదా అని మనం పట్టుకున్నదల్లే బంగారం అనుకుని ఎళ్ళిపోతాం. ఎళ్ళిపోయిన తర్వాత తిప్పలు స్టార్ట్ అవుతాయి. ఇలాగే కొంతమంది ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఆయన కూడా ఇలాగే వచ్చి అడిగాడు. గురువుగారు మళ్ళీ నేనేం చేయమంటారు ఏంటని. తుక్కు వ్యాపారం చెయ్యన్నా. తుక్కు వ్యాపారం చెయ్యి, సింగిల్‌గా చెయ్యన్నా. ఆయన ఏం చేశాడంటే రియల్ ఎస్టేట్ చేస్తానన్నాడు. చేసుకోపో అని. బాగా సంపాదించు. ఎంతలో పక్కనోడు మానవుడు గదా! పక్కనోడు ఈడు బాగా సంపాదిస్తున్నాడని. నేను ఒక 2,00,00,000 తీసుకొచ్చాడు. అలా అలా లాస్ట్‌కి ఏమైందంటే ఈయన కోమాలోకెళ్ళే పరిస్థితొచ్చింది. ఎందుకు? డబ్బులొస్తున్నప్పుడు జాగ్రత్త పడడం మన తప్పు. జాగ్రత్త పడకపోవడం మన తప్పు. మనకు దిక్కుమాలిన ఆలోచనలు పక్కనోడొచ్చి ఇస్తా ఉంటాడు. ఈ అంతర్దశాధిపతి వచ్చినప్పుడు పక్కనోడు ఎవడో ఒకడు ఇస్తాడు సలహా. అరే! ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది చేద్దాం, నేను పెట్టుబడి పెడతాను. లాస్ట్‌కి ఏమవుతదంటే ఈయన 2, 3 కోట్లు కూడాను పూర్తిగా హారత కర్పూరం అయిపోయేదాకా పోతుంది. అరే! మనం ఏం చేస్తున్నాం? ఎలా చేయాలి? దాంట్లో ఎంత అనుభవం ఉంది? ఏంటని తెలీదుగా. కాబట్టి మహాదశాధిపతి ఇస్తాడు. దశాధిపతి ఏదైతే ఇండికేట్ చేస్తాడో వాటికి తగ్గట్టాయి అంతర్దశాధిపతి కూడా ఇవ్వాలి. ఫర్ సపోజ్ మహాదశాధిపతి 7 ఇచ్చాడనుకోండి. 7 అంటే వ్యాపారం అవ్వచ్చు, పెళ్లి కూడా అవ్వచ్చు. అంతర్దశాధిపతి 2, 11 ఇచ్చాడనుకోండి పెళ్లయిపోద్ది. ఏం కాదు.
అదే మహాదశాధిపతి 2 ఇచ్చాడు అనుకోండి, అంతర్దశాధిపతి 7, 11 ఇచ్చాడు అనుకోండి, పెళ్లి అవుతుంది, లేకపోతే అవదు. సో మంచి ఉంటే చెడు ఉంటాయి. అది ఏంటంటే మనం తీసుకునే ఆలోచించే విధి విధానాన్ని బట్టే ఉంటది గానీ వేరేదేముండదు. ఓకేనా? థ్యాంక్ యూ. దూదేకులం అని పెట్టారు. పెట్టి, సార్ నమస్కారం, మా అబ్బాయి పేరు డి. షమీర్. డేట్ ఆఫ్ బర్త్ 31/5/1997. 97 ఉదయం 5 గంటలకు 5 గంటలకు పుట్టారు. జాబు అండ్ మ్యారేజ్ గురించి తెలుపగలరు అన్నారు. 1997 అన్నారు కాబట్టి ఏడు 5/5/31 తారీఖు. తొంభై ఏడు 5/5 మే 31 తారీఖు. బాగానే ఉంది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు పుట్టాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఓకే. జాబ్ మరియు మ్యారేజ్. జాబ్ అండ్ మ్యారేజ్ అంటే అమ్మా, ఫస్ట్ ఈ పిల్లాడికి వేరే ఊరు వెళ్ళిపోమనండి. చదువు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఎందుకంటే ఆ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అనగానే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ వచ్చినా కూడా చిన్నపాటి ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత పైకి ఎదుగుతాడు. బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. మొన్నే చాలా చక్కగా శనేశ్వరుడు ఈ పిల్లాడికి ఆపర్చునిటీ ఇవ్వడం కోసమే వచ్చాడు. రెండోది, ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వదు, సెకండ్ అటెంప్ట్ లో అయిపోతుంది. ఈ పిల్లాడు చేతిలో సూపర్. కేతు చంద్ర శని కాంబినేషన్ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆశ పడొద్దని చెప్పండి. నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి, అదే కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఈయన ఆశపడ్డాడు అంటే రాదు. ఈయన దేని మీద ఆశపడినా కూడాను, ప్రేమించే అమ్మాయి మీద గాని, భార్య మీద గాని, ఎవ్వరి మీద ఆశపడ్డారు, ప్రేమించారు అంటే మాత్రం అది దూరం అయిపోతుంది. ఫస్ట్ అటెంప్ట్ లో రాదు, సెకండ్ అటెంప్ట్ లో వస్తుంది. తర్వాత మానసిక క్షోభ అనుభవించే యోగాలు కూడా దీంట్లో ఉన్నాయి. వృషభ లగ్నానికి యోగ కారకుడు 11వ భావంలో కూర్చుంటాం సామాన్యమైన విషయం కాదు. సోషల్ సర్కిల్ ఇన్వాల్వ్మెంట్, నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే వేరే జ్యోతిష్యులు మీరు చూపించుంటారు, గురువు పూర్తిగా నీచిపడిపోయాడండి, ఇంకేముంది గురువుతో పెద్ద ఇబ్బంది వచ్చేస్తుందండి, అదండి ఇదండి. అయ్యేమి నమ్మొద్దు. ఏ గ్రహము కూడాను అది నీచలో ఉండినా, ఉచ్చలో ఉండినా, ఏది ఉండినా కూడాను దాని యొక్క నేచర్ ని వదులుకోదు. అది మీరు బాగా గమనించాలా. ఓకేనా? రాహు పంచమ భావంలో ఉన్నాడు. వేరే అమ్మాయి, వేరే ఇతర కులాల అమ్మాయిని ప్రేమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయన ఆహారం మూలంగా అనర్థం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చురుచురులాడే ఆహార పదార్థాలు, నీట్‌గా ఉండాలి, అందంగా ఉండాలనే ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది బాగోలేదు. ఈయన స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని ఏదైనా కొనాలనుకుంటే అది లిటిగేషన్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనమ్మా? తర్వాత వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడేం చెప్తుందంటే, స్వక్షేత్రములో, బంధువుల తరపున, దగ్గరలో, తన ప్రాంతంలో, బంధువుల్లో, తల్లి తరపున వ్యక్తుల్లో అమ్మాయి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. తొందరపడిపోయి వేరే అమ్మాయిని ప్రేమించొద్దని చెప్పండి. ప్రేమిస్తే మాత్రం 3 పువ్వులు 6 కాయలు కాదు, పూర్తిగా నాశనం, సర్వనాశనం, దుబ్బెత్తిపోద్ది. అదుంది దీంట్లో. ఓకేనా? కాబట్టి అవమానాలు, అపనిందలు అనుభవించే యోగాలున్నాయి. ఈ పిల్లాడు మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, అబద్ధం ఆడకుండా ఉన్నంత కాలం ఈయన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఓకేనా? బాగుంది, ఇబ్బందేం లేదు. దేవుడి దయ వల్ల అయిపోతే ఈ అబ్బాయికి పెళ్లి, ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం కాబట్టి ఉద్యోగ కారకుడొచ్చేసి మొన్నే లాభస్థానంలోకొచ్చారు. కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. కోడింగ్ గట్రా ఏమన్నా చేస్తాడేమో చూడండి. బావుందమ్మా, ఇబ్బందేమి లేదు. వివాహ విషయంలో చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మే తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే
వివాహం కూడాను ఈ సంవత్సరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనండి. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కుమారి గారు సూర్యకుమారి గారు అడుగుతున్న మాట ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అందరూ పిల్లల్ని ముహూర్తం పెట్టుకుని పుట్టించుకుంటున్నారు. అది మంచిదేనా గురుగారు అని అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. వీళ్ళు ఇది సిజరేన్. ఈ మాట సిజరేన్ కి సంబంధించింది. సిజరేన్ చేసినంత మాత్రాన తలరాతలే మారవండి. తలరాతలేమి మారవు. మీరు ఒకవేళ మార్చాలి అనుకుంటే ఒక రూట్ ఒకటి ఉంది. ఆ రూట్ మేము చెప్తే మీరు వినరు. రూట్ అయితే ఉంది. రూట్ అయితే ఉంది. ఎవరు చూసినా బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. పెట్టే ముహూర్తం ఆ రోజు నక్షత్రం ఏంటో తెలిస్తే చాలు. ఓకేనా? ఆ ముహూర్తానికి దానికి వచ్చేటప్పుడు ఆ నక్షత్రం అంటే బాల్యంలోనే పాపగ్రహాలు వెళ్ళిపోవాలా. బాల్యంలోనే పాపగ్రహాలు వెళ్ళిపోవాలా. ఎలాగా? ఫర్ సపోజ్ మనం ఏదో ఒక లగ్నం తీసుకున్నాం. ఆ లగ్నానికి యోగకారకులు మినిమం 18వ ఏట కాడి నుంచి రావాలా. ఎందుకు? ఇది కష్టపడిన కష్టానికి ఫలితం అప్పుడు అందాలని. మనం ఏం చేస్తాం? ఆ లగ్నానికి యోగకార పూర్వాషాఢ నక్షత్రం చాలా బాగుంది, పెట్టేయ్. పూర్వాషాఢ నక్షత్రం చాలా బాగుంది కాబట్టి మేష లగ్నం చేపించాయంటే, మేష లగ్నానికి పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఏమవుతాడు? ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. 9వ స్థానంలో ఉంటాడు. ద్వితీయ సప్తమాధిపతి యొక్క నక్షత్రం. చిన్నప్పుడే మీ పిల్లాడికి 5,000 10,000 రూపాయలు బట్టలు కొని పెట్టారనుకోండి, శుక్రుడు ఆస్తి అమ్మేమంటాడు ఫస్ట్. ఇంకా అదే జీవితాంతకాలం ఉంటది. అంత అవసరమా చెప్పండి? అదే మేష లగ్నానికి పూర్వాషాఢ నక్షత్రాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి. చిన్నప్పుడు అఫీషియల్ గా మెయింటైన్ చేసి లాస్ట్కి ఏమవుతాడు? ఏమీ లేకపోతే దొరికిందల్లా దొంగతనం చేస్తాడు. ఓకేనా? మింగం మెతికి లేకపోయినా కూడాను మూతికి సంపంగి నూనె కావాలి అంటాడు. అప్పుడు అవసరమా చెప్పండి? కాబట్టి దీంట్లో సిజరీన్ చేయించుకోవాలి అనుకుంటే దానికి కొంత అనుభవం ఉండాలి. అనుభవంతో చేసుకురావాలి. చేసుకొస్తే సరిపోతుంది. ఇబ్బంది ఏమి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఇక ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎవరైనా సరే వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ నేర్చుకోవాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.